హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనమైతే తెలంగాణ స్టైల్లో చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని కొద్దిగా స్పైసెస్ అయితే వేసుకోవాలి. ఆయిల్ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసుకున్న తర్వాత కొద్దిగా ఆనియన్స్ అయితే బ్రౌన్ అయిన తర్వాత కొద్దిగా ఫ్రెష్గా నూరుకున్న అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలా. వేసుకున్న తర్వాత కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ అయితే యాడ్ చేసుకోవాలా. మా పాపనైతే వెయిట్ చేస్తుంది, ఎప్పుడు తిందాము ఏం కథ అని. చికెన్ అయితే లేదని వర్షం అవుతుంది. ఆ తర్వాత మనమైతే పసుపు అయితే వేసుకొని కొద్దిగా చిల్లీ మిర్చి అయితే వేసుకోవాలా. గ్రీన్ మిర్చి వేసుకున్న తర్వాత కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనమైతే టమాటాలు అయితే కట్ చేసుకున్న టమాటాలు అయితే గట్టిగా అయితే వేసుకోవాలా. ఎక్కువ వేసుకుంటే తీయగా అవుతుంది, అందుకోసమే మీడియం సైజ్లా వేసుకోవాలా. ఆ తర్వాత మనమైతే దీంట్లో కారప్పొడి అయితే గట్టిగా అయితే వేసుకోవాలా. ఎందుకంటే మా తెలంగాణ స్టైల్ అంటే ముందైతే కారం గుర్తుకొస్తుంది. గట్టిగా అయితే కారం అయితే వేసుకోవాలా. 2 నుంచి 3 చెంచాలు వేసుకున్న తర్వాత అయితే మనమైతే దీన్ని ఒక 3 నుంచి 4 నిమిషాలు అయిన తర్వాత మనమైతే బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత మా పాప అయితే చూడొచ్చు ఎప్పుడవుతుంది ఏమవుతుంది డాడీ జల్దీ అవుతుందా లేదా అనుకుంటా పరిచయం అవుతుంది, నిద్ర వస్తుంది అంటుంది. ఫైనల్లీ మనమైతే చికెన్ అయితే 5 నుంచి 6 నిమిషాలు ఉడికిన తర్వాత మనమైతే 2 నుంచి 3 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా అయితే హోల్సేల్ మన ఇంట్లో ఉన్న గరం మసాలా అయితే మనం ప్రిపేర్ చేసిన మసాలా అయితే వేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఇష్టమైతే బయట మసాలాలు ఇంకేమైనా ఉంటే వేసుకున్న తర్వాత ధనియా పౌడర్ అయితే వేసుకున్న తర్వాత గట్టిగానైతే వాటర్ వేసుకొని 3 నుంచి 4 విజిల్లు గట్టిగా అయితే ఇచ్చేయాలి. ఇచ్చిన దానికే అయిపోతుంది. చూడొచ్చు ఫిల్టర్ వాటర్ అయితే 2 నుంచి 3 గ్లాసులు గట్టిగా అయితే వేసుకోవాలి. మనకైతే గ్రేవీ ఉండాలి, తెలంగాణ స్టైల్ అయితే గ్రేవీ అయితే ఉండాలి. ఆ తర్వాత మనమైతే ఫైనల్లీ ఒకసారి ఈ స్టేజ్లో అయితే ఉప్పు అయితే చెక్ చేసుకున్న తర్వాత మనమైతే సీట్లు అయితే 3 నుంచి 4 సీట్లు గట్టిగా అయితే ఇచ్చిన తర్వాత ఫైనల్లీ మన తెలంగాణ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. చూడొచ్చు ఫైనల్లీ మన తెలంగాణ చికెన్ లుక్ ఎట్లుంటుందో మీరే చూడవచ్చు. ఇలా అయితే ఉంటుంది, గట్టిగా అయితే కారం అయితే ఉన్నది. ఇక మీరు ఈ కూరను చపాతీలు అయితే తినచ్చు, రైస్ తోడు తినచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి, లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కూడా సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు చాలా అయితే మనం వస్తాయి. మనమైతే ఫైనల్లీ ఉల్లిగడ్డలు అయితే కోసుకొని లాస్ట్ అయితే అన్నంలో వేసుకొని అయితే తిన్నామైతే మస్తు అంటే మస్తు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.